వెల్కమ్ బ్యాక్. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రముఖ ఆర్కిటెక్చర్ టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న సప్త సింధు కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన ఆలయ గోపుర నిర్మాణాలను పరిశీలించారు. ఇలాంటి కార్యక్రమాలు నేటి యువతకు చాలా ఉపయోగపడతాయంటున్న ఆనంద్ సాయితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అలాగే చూసుకుంటే విశ్వబంధు ట్రస్ట్ ఈ మూడింటి సహకారంతో 2 రోజుల పాటు విజయవాడలో 5 రాష్ట్రాల నుంచి ఈ ఏదైతే టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి కూడా ఒక 2 రోజుల పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు కూడా ఈరోజు ప్రముఖ ఆర్కిటెక్చర్ అలాగే ఈ టెంపుల్కి సంబంధించి ఆర్కిటెక్చర్లో ప్రముఖులు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆనంద్ సాయి గారు వచ్చారు. ఈసారి చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు అంటే చూశారు మీరు మొత్తం కూడా, ఇటువంటి కార్యక్రమాలు నేటి యువతకి చాలా అవసరమని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సప్త సింధు అని మేడం గారితో కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అంటే ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అందరికి కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఐడియాస్ ఉంటుంది. సో వాళ్ళని ముందుకు తీసుకొని రావడానికి మనకి సనాతన ధర్మం మనం డెఫినెట్గా ఫాలో చేయాలి. అండ్ ఇవాళ నేను ప్రతి ఒక్క వాళ్ళ ఆర్ట్ వర్క్, వాళ్ళ మినియేచర్స్ కూడా చాలా చాలా ఆర్ట్ఫుల్గా చాలా డీటెయిల్గా చేస్తున్నారు. అండ్ ప్రతిది కూడా ఒక శాస్త్రంతో అండ్ మనకు పట్టుండాలి. ఏది మనం చేయాలన్నా కూడా ఆ డెడికేషన్. ఈ ప్లాట్ఫామ్ చాలా మందికి కూడా తెలుస్తుందండి. చాలా మంది కూడా టెంపుల్ అనేటప్పటికి వచ్చేటప్పుడు ఎవరు టెంపుల్ డిజైన్ చేశారని చాలా మంది కూడా తెలియదు. అందరూ గుళ్ళకి వెళ్తారు, దండం పెట్టుకుంటారు. బట్ స్థపతులు ఉంటారు, దాని వెనకాల శాస్త్రం ఉంది, ఒక శిల్పం, ఒక నైపుణ్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది. ఇట్లాగా ప్రతిదానికి కూడా ఒక ఆర్ట్ ఉంటుంది. సో ఆర్ట్ ఆఫ్ ఇవాళ నేను పర్టికులర్గా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా. ఎందుకంటే వీళ్ళందరితో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతాను. అండ్ ఇది ఇంకా చాలా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. మన గవర్నమెంట్ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకొక లెవెల్లో కూడా తీసుకెళ్ళాలి. సో దానికి కూడా నేను కృషి చేస్తాను. అంటే మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి తప్పట్టులు అనేది రాను కూడా క్రమంగా తగ్గిపోతుంది. అవునండి, ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంకా అంత ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు తిరుపతిలో ఉంది, మహాబలిపురంలో ఉన్నాయి. నేను యాదాద్రి టెంపుల్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్గా అక్కడ కూడా మనకి చాలా తక్కువ నుంచి గవర్నమెంట్ కూడా ప్రపోజల్ చెప్పాను. బట్ మనం ఇన్స్టిట్యూషన్ అనేది అమరావతిలో కూడా రావాలండి. ఎందుకంటే దానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి చెప్పారు, తప్పకుండా చేద్దాము, దానికి ప్లానింగ్ చేయమన్నారు. ఆ ప్లానింగ్లో కూడా ఉన్నానండి. అండ్ ఎందుకంటే మనకి ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది, ఏ టెక్నాలజీ ఉంది, మనం ఏ టెక్నాలజీ అనేది మనం ఫాలో చేయలేం. టెంపుల్ అనేది ఒక ట్రెడిషన్, పూర్వీకుల నుంచి వస్తుంది, అదొక హిస్టరీ. ఆ హిస్టరీని మనం కాపాడుకోవాలి. అంటే గుడికి వెళ్ళి మనం పూజించారు కాదు, ఆ గుడిని కాపాడుకునేది కూడా మన బాధ్యత. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రతి స్టూడెంట్స్ కూడా అండ్ పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేయాలి ఈ విషయం మీద. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ అప్పుడు పేరెంట్స్ కూడా రావాలి, వాళ్ళు కూడా ఆనందించాలి. అంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏంటనేది కూడా అందరికీ తెలియాలని కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. ఆర్ట్ అనేది మనం పిల్లల దగ్గర ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి ఆర్ట్ ఉందనేది. ఇప్పుడు నాకు కూడా సేమ్ థింగ్. నేను పుట్టింది చెన్నై, బట్ నేను మోస్ట్ ఆఫ్ టెంపుల్స్ ట్రావెల్ చేశాను కాబట్టి నాకు చిన్నప్పుడు ప్రతి వీధిలో గుళ్ళు ఉండేది. ఆ గుడి ఎట్లా కట్టేవారు, ఏంటి, ఎవరు దీనికి ఒక స్థపత ఉంటారా, ఆయన ఏం చేస్తుంటారు. సో ప్రతి స్టోన్కి ఒక వాల్యూ, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మనకు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది తప్పకుండా ఉండాలి. దాన్ని ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వల్ల మనకి డెఫినెట్గా అది గవర్నమెంట్ రీచ్ అయ్యి దానికి ఒక ప్లానింగ్ చేస్తుంది. అండ్ స్థపతులు కూడా దానికి సపోర్ట్ చేసి టెంపుల్ ఒకటే కట్టడం కాదు, వాళ్ళకి కూడా మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి. ఎందుకంటే చాలామంది స్థపతులు ఉన్నారు, వాళ్ళకి ఫినాన్షియలీ ప్రాబ్లం. ఇప్పుడు నేను విశ్వకర్మని, సో నేను చూస్తున్నాను విశ్వకర్మ అనేటప్పుడు చాలామందికి కూడా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్స్ లేవు. సో ఇప్పుడు జ్యువెలరీస్ ఉన్నాయి, ఇప్పుడు ఏమంటారంటే మనకి బంగారం చేసే పని వాళ్ళ వృత్తి, అట్లాంటి అది కూడా ఒక ఆర్ట్. సో ఆర్ట్ కూడా బయటికి రావాలి.
సో ప్రతి ఆర్ట్ని కూడా బయటికి తీసుకొని రావాలనే నా చూడండి, అంటే యాదాద్రి టెంపుల్ అంటే గతంలో ఉన్నదానికి మీరు ఆ సూచనలు, ఆ ప్రభుత్వం, ఆ నిర్మాణం ఇప్పుడు అది అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖం. అంటే ఆ నిర్మాణాల్లో అటువంటి ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం. తప్పకుండా అండి, ఎందుకంటే మనం ప్రతిదీ మనం యాదాద్రిలాగా అనుకోలేము. ఎందుకంటే నేను అసలు తిరుపతి బోర్డు మెంబర్గా కూడా నేను ఇప్పుడు అలిపిరి కూడా అనుకుంటున్నాము డిజైనింగ్కి. సో మనం ఏంటంటే ప్రతి టెంపుల్స్ మనం చేసేటప్పుడు మనం ఒక ఇన్నోవేటివ్గా చాలా టెంపుల్స్ తిరిగేటప్పుడు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒకటేంటంటే చదువు అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదండి, నేర్చుకోవడం. ఆ రోజుల్లో వచ్చిన స్థపతులందరూ వాళ్ళ ఒక పూర్వీకుల జనరేషన్తో వచ్చిన వాళ్ళు. మనకు గురువు కావాలి, దేనికైనా ఒక గురువు ఉండాలి. ఆ గురువుతో మనం ఫాలో అయ్యేటప్పుడు ఇప్పుడు కొంతమందికి చదువు రాదు, బట్ వాళ్ళకి మంచి ఆర్ట్ ఉంటుంది, బట్ వాళ్ళని ఎట్లా మనం ముందుకు తీసుకొస్తాం. సో కైండ్ ఆఫ్ పీపుల్ మనం ఎంకరేజ్ చేయాలండి. సో నా పాయింట్ ఏంటంటే నేను చాలామంది చూసాను, చాలా బ్యూటిఫుల్గా ఆర్ట్ చేస్తాను, బట్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి ఉండదు. సో యూ హ్యావ్ టు క్రియేట్ ప్లాట్ఫామ్. ఇటువంటి స్టూడెంట్స్కి మీరేమైనా సహకారం అందించే అవకాశం? తప్పకుండా అండి, తప్పకుండా. వాళ్ళ ఒక ఆర్ట్ ఇప్పుడు చూస్తున్నాను, ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్నది ఒక బ్యూటిఫుల్గా ఒక మినియేచర్ రూపంగా చూపిస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు, ఎంతో అంటే చాలా డేస్ దీని మీద స్పెండ్ చేసి ఉంటారు. సో ఆ డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆ డెడికేషన్కి ఆ వాల్యూస్ ఇవ్వాలండి. అంటే అంటే దీంట్లో ప్రతి ఒక్కరు బాగా చేశారు, అంటే ఎవరిని నేను డిఫరెన్స్ చెప్పలేను, ఎందుకంటే ఆర్ట్ఫుల్గా వాళ్ళు చేశారు. సో ఆ కనెక్షన్ టువర్డ్స్ ద గాడ్, వాళ్ళకి ఆ దేవుడి మీద భక్తి వల్ల భక్తి అనేది ఉంటేనే మీకు ఆర్ట్ ఉంటుంది. సో టెంపుల్ అనేది ఒక భక్తి అండి, దాంట్లో నో రిలీజన్, నథింగ్. సో ఐఎమ్ హ్యాపీ టు పార్టిసిపేట్ అండి. థ్యాంక్ యూ. ఏదైతే ఈ అంతరించిపోతున్న ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఈ అలిపిరి ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్పు చేసేందుకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యం తనకు కూడా కొత్త బాధ్యత కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అంతరించిపోతున్న స్థపతి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ దిశగా ఇటువంటి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం కన్నా ప్రోత్సాహం అందిస్తే రాబోయే కాలంలో మరింత మంది ఏడాది విజ్ఞానవంతులు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆనంద సాయి అంటున్నారు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, HMT.